కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి మనకి ఆదాయం 14 అండి. తర్వాత ఖర్చు ఆ వ్యయం 2గా కనబడుతుందండి. ఇక్కడ క్లియర్ గా ఉంది కన్యా రాశి వాళ్ళు బ్రహ్మాండంగా 14 అని శాస్త్రం చెప్తోంది. శాస్త్రం చెప్తుంటే ఏమండి, నాకు శాస్త్రం చెప్తుంటే నాకు జరగట్లేదండి, మాకు డబ్బులు రావట్లేదండి, ఇంతకు ముందున్న కూడా వ్యాపారం కూడా అప్పుడు డౌన్ అయిందండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ శాస్త్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా. అలాగే మీకు అవమానం మారండి, రాజ్యపూజ మారండి అన్నారు. అంటే రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి మీకు గతంలో మీరు అవమానింపబడిన కొన్ని డబ్బులు అడిగితే మరి ఎవరన్నా కూడా వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు కదా, ఏంటి అని అవమానిస్తారు, తిడతారు మనల్ని. మీ డబ్బులు మీకు ఇవ్వడానికే మిమ్మల్ని తిడతారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నమాట. మీరు ఏ పని చేసినా చకా కన్యారాశి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు మనకి కన్యారాశి వారికి ఎందుకండి బాబు మాకు కలిసి రావలేదు అని అంటే, రాహు ఉన్నాడు మొన్నటి దాకా. మే 30, 2025 సంవత్సరం వరకు కూడా మీకు ఈ యొక్క రాహు ముందుకి మనకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎక్కడికండి అని అంటే కుంభరాశిలోకి వస్తాడు. శత్రువులపై ఆధిపత్యం, మెస్మరిజం పవర్ పెరిగిపోద్ది. మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించుకుని ముందుకు వెళ్తారు. కొత్త కొత్త వ్యాపారాలు అవన్నీ కూడా చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. అండ్ స్టాండర్డ్ గా ఏదో ఒక వ్యాపారం అనేటటువంటిది స్థిరపరుస్తాయి ఆ గ్రహాలు. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఈ ఉగాది అంతా ఎలా జరుగుతుందంటే, కన్యా నుంచి మీకు కేతు సింహరాశిలోకి మనకి మే 30, 2025 సంవత్సరంలో వెళ్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందండి అని అంటే, చాదస్తం బాగా పెరుగుతుంది, భక్తి బాగా పెరుగుతుంది. విదేశాలకు నుంచి మీకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీరు చేసేస్తారు. ఇదేంటండి బాబు ఏమీ లేదు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్ ఎలా చేస్తే అంటే వచ్చేస్తాయి అంతే అనమాట. అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు చాలా మందికి, అంటే అందరి కన్యరాశి వాళ్ళు చేయరు, ఇది ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం కాబట్టి కొంతమందికి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, భార్య ఒక చోట భర్త ఒక చోట, ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరే గదుల్లో, ఇలాగా అనేక రకమైనటువంటి గొడవలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఫుల్ స్టాప్ పడుతుంది. అన్యోన్యంగా మీరందరూ కూడా ఉండడం జరుగుతుంది. డబ్బు బాగా హితోధికంగా సంపాదిస్తారు. రైతుల దగ్గరకు వచ్చే రైతులు బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ అంత సంపాదించలేకపోయారు, ఇప్పుడు వాళ్ళంతా కూడా సంపాదిస్తారు. మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీరు బాగున్నప్పటికీ కూడా చాదస్తంగానే మీకు ఎక్కువ ఎదురైపోతా ఉంటారు. అంటే వాళ్ళతో స్నేహం మీరు చేయకపోవడమే మంచిదనమాట. వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు, వాళ్ళ సోదంతా మీకు చెప్తా ఉంటారు, మీరు వినాలి. వినలేదనుకోండి లాస్ట్కి మీరే వాడి మీద చేతపడి చేసేసాము అని ఇలాగా ఆ పాప మైండ్ సెట్ బాగుండన్నటువంటి పిచ్చోళ్ళంతా మీకు ఈ సంవత్సరము మీకు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా కన్యారాశి వాళ్ళకి సంతానం కలుగుతుంది, మ్యాచెస్ కుదురుతాయి. తర్వాత మీ పిల్లలంతా కూడా వృద్ధిలోకి వస్తారు, పరీక్షల్లో పాస్ అవుతారు. కోరుకున్న విద్యార్థులందరూ కూడా కోరుకున్న కాలేజీల్లో సీట్లు రావడం ఉన్నాయి. అలాగే చక్కగా మీరు సీట్లో కోరుకున్న కోర్సుల్లో కూడా మీకు సీట్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఎందువల్ల జరగడం లేదండి అని అంటే, మీకు పితృశాపము అనేటటువంటిది ఉందన్నమాట. ఈ యొక్క కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి వస్తాడో, రవికేతువులు ఇద్దరూ కలుస్తారో, ఈ యొక్క పితృశాపం అంటే మీ పితృలు తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ దోషం వల్ల మీరు ఈ ముందుకు అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతా ఉంటారు. కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, చీరల వ్యాపారాలు, తర్వాత రెడీమేడ్ ఫ్యాన్సీ స్టోర్లు, ఇలాగా బంగారు ఆభరణాలు, సిల్వర్ ఆభరణాలు, ఇలాంటి అన్ని షాపులు, ఐస్ క్రీముల షాపు పెట్టి బొమనా బిల్డింగ్నే కొనేసినటువంటి వాళ్ళు ఉన్నారు రాజమండ్రిలో. మేము కేవలం రోజు మిల్క్ తయారు చేస్తాడు అతను. మరి అతను సింహరాశి, ఈ కన్యారాశి. మరి ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. పరిహారాలు స్వల్పమైనటువంటి పరిహారాలు ఏమిటండి అని అంటే, శని వచ్చేసాడండి మీకు. కాబట్టి జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో కాస్త జాగ్రత్తగా ఉండాలా. అందువల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. శుభమస్తు.